కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో 10వ తరగతి మ్యాథ్స్ పేపర్ మాల్ ప్రాక్టీస్ కు యత్నించిన 6 వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో మాల్ ప్రాక్టీస్ కు ప్రయత్నించారని డీఈఓ పోలీసులు కలిసి భగ్నం చేశారని తెలిపారు. ఇక అదే స్కూల్లో 10th క్లాస్ చదివిన విద్యార్థి తండ్రి ఆ పని చేశారని చెప్పారు ఎస్పీ రాజేష్. ఈ కేసులో ఇద్దరిని జువైనల్లో కోర్టు హాజరుపరిచామన్నారు. మరో 3 పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారిని కూడా తొందరగా అరెస్ట్ చేస్తామని చెప్పారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఒక 5 ప్రశ్నలతో కూడిన ఒక చిన్న చిట్టి బయటికి రావడము. ఇందులో ఈ సెంటర్లో ఒక పిల్లవాడు ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడు, జువెనైల్. వాళ్ళ తండ్రి సంజయ్. ఆ పిల్లవాడు మ్యాథమెటిక్స్లో కొంచెం వీక్ ఉన్నాడు. అతను పిల్లవాడిని కంపల్సరీగా పాస్ చేయించాలనే ఉద్దేశంతో తను అక్కడ ఒక వాటర్ సప్లైకి ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో మంచినీళ్ళు సప్లై చేయడానికి టెంపరీగా ఒక వర్కర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సెంటర్కి సిబ్బంది వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆ పర్సన్తో మాటలు కలిపి అతను కొంచెం బ్రైబ్ చేసి ఈ మ్యాథమెటిక్స్ పేపర్ ఎగ్జామ్ ఉన్న రోజు ఒక వైట్ పేపర్ చిన్న స్లిప్ ఇచ్చి లోపల పంపడం జరిగింది. అండ్ ఆ పిల్లవాడు దాని మీద క్వశ్చన్స్ రాసి ఇతనికి అందజేస్తే ఇతను మళ్ళీ బయట తీసుకొచ్చినాడు. అండ్ ఆ సప్లయర్ పేరు ముబీన్. ఇతను బయట తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ పేరెంట్కి, ఆ సంజయ్ అనే పర్సన్కి, ఫాదర్కి ఆ చిట్టి ఇవ్వడం జరిగింది. ఫాదర్ కొంచెం ఇల్లిటరేట్. ఆయన ఏం చేసినారంటే బయట గ్రామ పంచాయతీ కారోబార్ వర్కర్ మనోజ్ అవైలబుల్ ఉంటే ఆయనకు చూపించి దాని నుంచి ఆన్సర్స్ తెప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ మనోజ్ ఈ ఇన్ఫర్మేషన్ని ఫోటో తీసుకొని ఆ పక్కనే ఉన్న కొంతమంది మీడియా వాళ్ళతోటి కొంతమందితో షేర్ చేయడం జరిగింది. సో ఇమీడియట్గా మనము దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయడం జరిగింది. అండ్ ఇమీడియట్గా స్పాట్కి పోయి ఇక ఫర్దర్ దాన్ని స్ప్రెడ్ కాకుండా దాన్ని అక్కడే కంట్రోల్ చేసేసి మొత్తం మొబైల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ కన్సర్న్డ్ సెక్షన్స్లో ఈ అందరినీ కూడా ఫిక్స్ చేసేసి కేసు రిజిస్టర్ చేసి ఈరోజు 6 పర్సన్స్ ప్లస్ 2 జువెనైల్స్ కూడా మేము కోర్టు ముందు ప్రవేశపెట్టాం.